నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం అయితే మనం బస్ భవన్ లో ఉన్నాం. బస్ భవన్ లో ఇప్పటికే బస్ ఛార్జెస్ పెంచారని చెప్పి ఫ్రీ బస్ తో ఆ మహిళలకు ఇస్తున్నటువంటి దాంతో ఆ బస్ ఛార్జెస్ పెంచాలని చెప్పేసి బీజేపీ ఏదైతే ఏబీపీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి బస్ భవన్ ముట్టడికైతే తీవ్రంగా దారితీస్తుందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఒక 100-200 మంది కూడా దీనికి సంబంధించి ఏబీపీ కండవాలతో మాట్లాడదాం. మరి అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20% పైగా ఫీజులు పెంచి పేద ప్రజలపైన మరియు ముఖ్యంగా విద్యార్థులపైన అధిక భారాన్ని మోపుతూ పేద విద్యార్థులు ఈ రోజు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సులు అంటూ మహిళలను అగౌరవపరిచే విధంగా ఒక్క బస్సులో కెపాసిటీకి మించి ఈ రోజు గుంపులు ప్రయాణిస్తా ఉంటే బస్సులు పెంచకుండా ఆ విధంగా మహిళలను ఈ విధంగా సామాన్య ప్రజలందరినీ కూడా ఈ రోజు ఇబ్బందులకు గురి చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఏదైతే పేద విద్యార్థులకు అధిక భారంగా మారినటువంటి ఈ యొక్క ఫీజుల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తారని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిపైన స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. మీకు చేతనైతే విద్యా వ్యవస్థ మీద మీకు సోయి ఉంటే విద్యాశాఖ మంత్రిని నియమించండి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయండి. అక్రమంగా దోపిడీలు చేస్తున్న కళాశాలల పైన చర్యలు తీసుకోవండి. అంతేగాని ఈ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడ్డాయని చెప్పుకుంటూ ఈ విధంగా పేద విద్యార్థుల పైన సామాన్య ప్రజల పైన ఛార్జీల పెంపు మోతను వేస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకో. ఖబర్దార్ ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. రేవంత్ సర్కార్ ఉచిత బస్సుని ప్రవేశపెట్టింది. దీంట్లో విద్యార్థులు కూడా వస్తుంటారు. ఇక్కడ విద్యార్థులు అన్నప్పుడు విద్యార్థులుగానే చూడాలి మనం, మహిళల పురుషుల అన్నది కాదు. ఇక్కడ ఫ్రీ బస్సులు పెట్టినామంటున్నారు కానీ దానికి అనుగుణంగా బస్సులు పెంచిరా, ఎందుకు పెంచలేదు? మీకు చేత కాకపోతే ఫ్రీ బస్సులు ఎందుకు ప్రకటించి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు? ఇవాళ ఒక ఉద్యోగి గానీ ఒక స్టూడెంట్ గానీ మేము టికెట్ చెల్లించి కూడా బస్సు ప్రయాణం చేద్దామంటే సరైనటువంటి సమయానికి గానీ బస్సులు దొరకనటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక మహిళకు ఉన్నారు, మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటి చెప్పండి. ప్రధానంగా బస్సులో విషయాలు. అసలు బస్సులు చాలా తక్కువ ఉన్న బస్సులో కూడా వెళ్ళాలంటే ఫుట్ బోర్డ్ అమ్మాయిలు కూడా ఈ రోజు ఫుట్ బోర్డ్ పైన నిలబడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అసలు ఇలా చదువు సంగతి పక్కన పెడితే ప్రాణాలతో విద్యార్థి తిరిగి వస్తాడా లేదన్న పరిస్థితిలో ఇవాళ తల్లిదండ్రుల భయాందోళనలకు గురై ఉన్నారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి.